ఉన్నావా ఇక్కడ? హాయ్ ఫ్రెండ్స్, భాగ్యనగర్ మహిళా సంఘం నుంచి అవునా? సంక్రాంతి సంబరాలు, నూతన సంవత్సర వేడుకలు మరియు చాలా ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, పూర్ పీపుల్స్కి బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇలా ఎన్నో ప్రోగ్రాంలు చేసి అందరితో దాండియా ఆడిపించుకుంటూ ముగ్గులు, రంగవల్లులు, ఎందుకంటే మన సాంప్రదాయం మర్చిపోకుండా రంగవల్లుల ప్రోగ్రాం పెట్టినాము. ఎవ్రీ ఇయర్ పెట్టము భాగ్యనగర్ మహిళా సంఘం నుంచి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. నేను మీ విజయమోహన్, మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈరోజు విన్నారు కదా, బిఎన్ఎంఎస్ భాగ్యనగర్ మహిళా సంఘం ప్రెసిడెంట్ శ్రీమతి ఉప్పల నిర్మల గారి ఆధ్వర్యంలో ఎంతోమంది మహిళలతో కూడిన భాగ్యనగర్ మహిళా సంఘం ఇన్ అసోసియేషన్ విత్ వావ్ మామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అంటే మన ఛానల్ అసోసియేషన్ తోటి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి సంక్రాంతి ముగ్గుల పోటీలతో పాటు ఎంతోమంది మహిళలు చాలా చాలా ఉత్సాహంగా దాండియా, మరి సంక్రాంతి పొంగలి, ముగ్గులు, గొబ్బెమ్మలు, చాలా చాలా అందంగా కోలాటం ఆడడము, ఇవన్నీ కూడా అండ్ శాస్త్రీయ సాంప్రదాయమైన మన ఆ పాత తరం పాటలతోటి చాలా చక్కగా వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందనమాట. మరి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, పాలు పొంగించడము, ఇలాంటివన్నీ మనం సంక్రాంతి టైంలో గొబ్బెమ్మలు ఇవన్నీ ఏ విధంగా అయితే కళ్ళాపు జల్లి ముగ్గులు పెడతామో ఆ విధంగా ప్రతి ఒక్కరూ చాలా చక్కగా చేసి వారు బిఎన్ఎంఎస్ అండ్ ఇన్ అసోసియేషన్ విత్ వావ్ మామ్ ఆధ్వర్యంలో చక్కగా ముగ్గులు అయితే వేయడం జరిగింది. మరి ఈ ముగ్గుల పోటీకి నన్ను శ్రీమతి నీరు ఠాకూర్ని జడ్జెస్గా ఉండమని కోరడం జరిగింది. సో అందుకే అక్కడికి వెళ్ళానమాట. మరి అక్కడికి వెళ్ళడమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే అండి. సో వీళ్ళందరితో కూడా నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. మరి వీళ్ళందరూ ఆర్యవైశ్య సంఘము, భాగ్యనగర్ మహిళా సంఘము, కృషి మహిళా సంఘము, అలాగే వాసవి సంఘము, ఇలా ఎన్నో సంఘాల మహిళలందరి ప్రోగ్రామ్స్ నేను చేయడం జరిగింది. అలాగే వాళ్ళందరితో నేను ప్రోగ్రామ్స్ చేయడమే కాక వాళ్ళ ప్రోగ్రాంలని నేను హోస్ట్గా చేయడము, గెస్ట్గా వ్యవహరించడం, జడ్జ్గా వెళ్ళడము, ఇలాంటివన్నీ ఎన్నో జరిగాయి. అందుకే నేను వాళ్ళందరికీ ఎన్నో ఏళ్ల నుంచి సుపరిచితురాలనమాట. వాళ్ళందరినీ చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం బిజీ అవ్వడం వల్ల వాళ్ళందరినీ కలవడం కొంచెం గ్యాప్ పెరిగిందనమాట. సో అందుకే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కృష్ణమూర్తి ఏమి పనికి వచ్చినావు కృష్ణమూర్తి, మీగడ కడుతూ వచ్చినానే గొల్లబామ, మంచి మీగడ పెట్టి సాగనప్పు గొల్లబామ, మీగడ కడుతూ వచ్చినానే గొల్లబామ, మంచి మీగడ పెట్టి సాగనప్పు గొల్లబామ, రొక్కమిట్ట పుచ్చుకోవే గొల్లబామ, రొక్కమొద్దు నా వద్దు కృష్ణమూర్తి, మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి, రొక్కమొద్దు నా వద్దు కృష్ణమూర్తి, అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి, రేపల్లె వాళ్ళకు కృష్ణమూర్తి, ఏం పనికి వచ్చినావు కృష్ణమూర్తి, వెన్న కొరకు వచ్చినానే గొల్లబామ, మంచి వెన్న పెట్టి సాగనప్పు గొల్లబామ, వెన్న కొరకు వచ్చినానే గొల్లబామ, మంచి వెన్న పెట్టి సాగనప్పు గొల్లబామ, కొత్త కోడలి నైజ కృష్ణమూర్తి, మా అత్తగారి నైజవయ్య కృష్ణమూర్తి, కొత్త కోడలి నైజ కృష్ణమూర్తి, మా అత్తగారి నైజవయ్య కృష్ణమూర్తి, కొత్త కోడలి వైతే గొల్లబామ, రొక్కమిట్ల పుచ్చుకోవే గొల్లబామ, కొత్త కోడలి వైతే గొల్లబామ, రొక్కమిట్ల పుచ్చుకోవే గొల్లబామ, రొక్క. సో విన్నారు కదా, ఆంటీ చాలా యాక్టివ్గా పాడిన అప్పటి పాటలు అనమాట. ఆ తరం పాటలు ఎంత చక్కగా ఉన్నాయో. మరి పొంగలి పాలు పొంగిస్తున్నట్టు, గొబ్బెమ్మలు, రేగుపళ్ళు పెట్టి ఇవన్నీ చక్కగా ఏమంటారు, అది షుగర్ కేన్, ఇవన్నీ అనమాట చాలా చక్కగా అరేంజ్ చేసి చాలా కోలాహలంగా ముగ్గుల పోటీ అయితే నిర్వహించడం జరిగింది. మరి పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ముగ్గుల్ని కూడా చూసేద్దాము. అలాగే ఇక్కడున్న ఆంటీలే కాదు, అందరూ నా ఏజ్ వాళ్ళు అందరూ చాలామంది ఉంటారు, చిన్నపిల్లలు అందరూ ఉన్నారు ఈ సంఘాల్లో. వీళ్ళందరూ కూడా చాలా చాలా ఉత్సాహంగా ఉంటారు. బట్ ఏది ఏమైనా నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, ఇక్కడున్న మహిళల్లో
వీళ్ళల్లో ఎంతోమంది పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ ఏజ్ ఏది కూడా వీళ్ళకి అడ్డంకి కాదనమాట. చాలా ఉత్సాహంగా ఉంటారు, ప్రతి ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా చక్కగా తయారయ్యి వచ్చి మంచిగా వాళ్ళు పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఇప్పుడున్న యువతకి వాళ్ళు ఏ మాత్రం తీసిపోరనమాట. డాన్సులు చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో, ఎంత యాక్టివ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొనసాగిన ఈ ప్రోగ్రాంలో వాళ్ళు ఏ మాత్రం అలసట అనేది లేకుండా చక్కగా పార్టిసిపేట్ చేశారనమాట. ముగ్గులు వేయడము, డాన్స్ చేయడము, కోలాటం, దాండియా, ఎవ్రీథింగ్. ప్రతి ప్రోగ్రాంలో కూడా వీళ్ళు ఇంతే ఉత్సాహంగా వస్తూ ఉంటారు ముందుకి. నిజంగా ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది మహిళలు లేదు నాకు ఇది లేదు, నాకు ఆ నొప్పి, నాకు ఈ నొప్పి అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. బట్ వీళ్ళని చూస్తే మాత్రం మనం ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట. అండ్ మరి వీళ్ళందరినీ ఒక తాటిపై నడిపించడానికి ఒక ఇన్స్పిరేషను, ఒక లీడరు, ఒక మంచి లీడర్ అనేది కూడా కావాలి కదా. మరి ఆ లీడరు అండ్ ఆ ఇన్స్పిరేషన్ అనేది మన బిఎన్ఎంఎస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఉప్పల నిర్మల అనమాట. నిర్మల అంటే నాకు నిమ్మక్క అని పిలుస్తూ ఉంటాను. నిమ్మక్క చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలుస్తూ ఉంటుంది. మరి వీళ్ళందరినీ ఒక తాటిపై నడిపిస్తూ వాళ్ళందరినీ ఫుల్గా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తంబోలాలు నిర్వహించడము, ఆటలు పాటలు, యాత్రలు అండ్ కిట్టి పార్టీస్ అండ్ సేవలు, వీటన్నిటితో పాటు సేవలు కూడా ఏవో ఒకటి జరుపుతూనే ఉంటుందన్నమాట. సో అలాగా భాగ్యనగర్ మహిళా సంఘం తరపున ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి చక్కగా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్ మరి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. నేను జడ్జిగా వెళ్ళడమే కాదు, వాళ్ళందరితోటి కలిసి ఉన్నదాన్నే కాబట్టి నేను వాళ్ళతో హ్యాపీగా మింగిల్ అయిపోతూనే ఉంటాను ఎప్పటికప్పుడు. అండ్ ఎస్ ఇక్కడ చూస్తున్నారు కదా ముగ్గులు ఎంత అందంగా వేస్తున్నారో ఒక్కొక్కళ్ళు. అక్కడ హాస్టల్ పిల్లలు, కాలనీ వాసులు అందరూ కూడా చాలా చక్కగా ముగ్గుల్ని వేయడం జరిగింది. ఎవరి బాక్సుల్లో వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది. అండ్ అలాగే లాస్ట్కి వచ్చేసి మేము వీటన్నిటిలో ఏవి ఎక్కువ బాగున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేది నేను నీరు కలిసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో జెన్యూన్ జడ్జిమెంట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ముగ్గులు అనేవి సాంప్రదాయ ముగ్గులు, రంగవల్లులు, కలర్స్ అండ్ డెకరేషన్ అండ్ మనకి ఇంకా కొన్ని ఎసెట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ వాళ్ళు ఏవైతే క్రియేటివ్గా చేస్తారో వాటిని మేము కన్సర్న్ చేయడం వల్ల మేము ఒక జడ్జిమెంట్కి అయితే రావడం జరిగింది. అండ్ ఈ సంక్రాంతి ముగ్గుల పోటీల్లో యాజ్ యూజువల్ మన ఇంద్రాణి ఆంటీ చాలా చాలా చక్కగా ముగ్గు అనేది వేసింది. ఆంటీ అయితే ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అయ్యారు. అండ్ ఆంటీకి హార్టీ కంగ్రాచులేషన్స్ మన వామామ్ ఛానల్ తరపున చెప్తూ. అండ్ ముగ్గులు అయితే చూసేసేయండి. అండ్ ఇలాగే మొత్తం అంతా కూడా మన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు అలాగే కొనసాగిందనమాట. అండ్ సాయంత్రం వరకు ఏంటి రాత్రి ఎంత రాత్రైనా ఉండమంటే కూడా అలాగే ఉండిపోతారు అందరూ కూడా. అంత ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా. సో అలాగా ఆ రోజంతా కూడా జరిగిపోయిందనమాట. అండ్ ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ ఇలాగా ఎన్నో కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి. అండ్ తర్వాత లాస్ట్లో సన్మానాలు అలా 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 అంటే లైక్ ఒక గ్రాటిట్యూడ్ అనమాట. సన్మానము అంటే ఏదో పెద్దగా చేసేయడం కాదు, ఒక గ్రాటిట్యూడ్ అనేది చూపించడము ఇలాంటివన్నీ జరిగాయి. సో అదంతా అయిపోయాక నేను ఆ రోజు జడ్జిమెంట్ అన్నీ ఇచ్చేసాక లాస్ట్లో హాయిగా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫోటోలు దిగి అన్నీ చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాను. సో అలా జరిగిందండి మరి బిఎన్ఎంఎస్ మరియు ఇన్ అసోసియేషన్ విత్ వామామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీలు. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ కీప్ సపోర్టింగ్, ఎందుకంటే మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. విమెన్ సపోర్ట్ విమెన్ కదా, అందుకే మనము మనందరినీ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు నడుద్దాం. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్. మేడం
మళ్ళీ తీసండి ఏం కాదు అది. పదహారు పనికి లేదబ్బా ఎవరు పడిగింది అక్కడేమో చాట ఈరోజు ఇన్ అడ్వాన్స్ సంక్రాంతి స్పెషల్ రంగోలీ కాంపిటీషన్ సక్సెస్గా నేను విజయ సక్సెస్ఫుల్గా చేసాం. చాలా ఈజీగా అయిపోయింది. మా ఇద్దరు టీమ్కి ఫుల్ 100% మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ నీరు. వెరీ హ్యాపీ అండ్ ఎంజాయ్డ్ అయినా సూపర్ డూపర్ రంగోలీ చేశారు. థ్యాంక్ యూ. జడ్జిమెంట్ వాజ్ సూపర్. బిఎన్ఎంఎస్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీకి నేను నీరు జడ్జెస్గా వ్యవహరించడం వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ చాలా చక్కగా ఉంది. మా ఇద్దరి థింకింగ్ కూడా చక్కగా కరెక్ట్గా వచ్చింది. సో జడ్జిమెంట్ అనేది చాలా ఈజీ అయింది. సో జెన్యూన్గా జడ్జిమెంట్ అనేది చేసాము. చాలా బాగా వచ్చాయి ముగ్గులు. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విన్నర్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్.